ఈరోజు పాండురంగారావు గారి ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం ఏదైతే ప్రజాబయటిక ఉత్పాదనలు ఉన్నాయో కొకోలి, పొడమి, మెగ్నీషియం, కాల్షియం నైట్రేటు, స్టఫ్ ఏవైతే మనం ఉత్పాదనలు వాడించామో ఆ ఉత్పాదనలు వాడిన ద్వారా వచ్చినటువంటి దుబ్బిది ఏవైతే పిలక శాతం ఉన్నాయో ఇది మన ప్రతిభాబయోటిక్ కేజీల్లో వాడించడం ద్వారా పండిన పంట ఇది దుబ్బిది. ఇది వచ్చేసి ఇదే పాండురంగారావు గారి దాంట్లో మిగతా పొలం వాడింది ఎక్కడైతే ఉందో దాంట్లో వాడిన దుబ్బిది మనం స్పష్టంగా గమనించవచ్చు. నేను కింద పాండురంగారావు గారే మన దగ్గర లెక్క పెట్టారు సారు. 61 నుంచి 62 దాకా పిలకలు వచ్చినాయి. దీంట్లో వచ్చేసి 25 నుంచి 30 మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ ఫోటో కోసం ఒక దుబ్బు పీకరమన్నారు. పీక్ వస్తానికి ఇదంతా కింద చూసుకోవచ్చు. మట్టి ఎంత లెక్క మనం ఇది దుబ్బు లేపలేకపోతున్నాం. చూడండి, నేను దుబ్బు లేపలేకపోతున్నా. చూడండి, దుబ్బుని లేపలేకపోతున్నాను. అట్లాగే వదిలిపెట్టేసి ఇది మామూలుగా ఒక చేతితో లేపగలిగాను. మనం అంటూ ఉంటాం నేల బాగా గుల్లబారిద్ది, బాగా వేరు వ్యవస్థ లోపల చొచ్చుకుపోయింది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. రైతు సోదరులు గమనించాలి. మనం నేల గుల్లబారిద్ది, వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుద్ది, పిలక శాతం బాగా వస్తుంది అని ఉంటాం కదా, దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ పిలక. చూడండి, ఇందాక మేము చేలోకి వెళ్ళినప్పుడు కూడా మా కాలు ఇక్కడికి వెళ్ళిపోతుంది, మా కాలు దిగబడిపోతుంది, నేల బాగా గుల్లబారిపోయింది. ఇదే దీనికి ఈ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అది కేవలం గిలకల దాకే ఉంది, దిగబడట్ల నేల చేలోకి. సో మనం ఏంటంటే సమగ్ర సక్సెస్లో భాగంగా ఈ సేంద్రీయ వ్యవసాయ విధానంలో మనం ఈ కొకోలి కానీ, పొడమి ఒకటి, డి కాంప్లెక్స్ కానీ ఇవి వాడటం వల్ల మనం ఖర్చును తగ్గించుకోవచ్చు. మిగతా రైతులతో పాటు పోటీ పడి ఇంకా వాళ్ళకంటే దగ్గర బస్తాలు మనం ఎక్స్ట్రా పండించుకోవచ్చు. ఒక్కసారి మీరు గమనించండి, ఈ దుబ్బు ఎంత బాగుంది. కంకి శాతం కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. గింజ బాగా పాలు పోసుకుంటా ఉంది. రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించి ప్రజాబయటిక ఉత్పాదనలు వాడి అదే దిగుబడి సాధించండి. మీరేమనుకోండి, చెప్పండి.